హలో అండి. నేను ఈ ఛానల్లో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నానండి. మేము లాస్ట్ సండే అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగా అనిపించి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇది వ్యూ అండి. ఇది అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్లో పైన అన్ని సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. ఫస్ట్ మేమే వచ్చామండి, ఆ తర్వాత ఒక్కొక్కరే వచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ బార్బిక్యూ తొట్టెని పెట్టేశారు. ఆ తొట్టెలో ఫస్ట్ మేము వెజిటేరియన్స్ అనుకున్నారు, కానీ ఫస్ట్ పైనాపిల్, పన్నీర్, మష్రూమ్ మ్యారినేట్ చేసి ఈ బొగ్గుల కుంపటి మీద పెట్టేశారండి. ఆ తర్వాత నాన్ వెజ్ కావాలని అడిగాము. వీళ్ళు మ్యారినేట్ చేసిన చికెన్, ఫిష్, ప్రాన్స్ మనకి ఏం కావాలంటే అవి తీసుకొచ్చి పెట్టారండి. ఇది అన్లిమిటెడ్ ఫుడ్ అండి. మనము 740 రూపీస్ని పే చేస్తే 12 లోపు అయితే 740 రూపీసు, 12 పైన అయితే 899 రూపీస్ అండి. అన్లిమిటెడ్ ఫుడ్, ఎంతైనా తినొచ్చు. మనం అడుగుతుంటే పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఫస్ట్ వీళ్ళు ఇదేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు, పొటాటో ఫ్రై చేసి పెట్టారు. ఆ తర్వాత ఇది ఇంకొకటి చీజ్ పొటాటో అంట, అడిగి మరీ పెట్టారు. ఆ తర్వాత మేమైతే చికెన్ తినడం స్టార్ట్ చేసేసాము. చాలా టేస్టీగా ఉందండి. ఇది బార్బిక్యూ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి కొంచెం చేంజ్ ఉండాలని బయటకు తీసుకెళ్ళాము. అప్పుడు అక్కడికి వెళ్ళామండి. ఆ తర్వాత క్రిస్పీ కార్న్ కూడా సర్వ్ చేశారు వాళ్ళే. మా వాడికైతే బాగా నచ్చినట్టుందండి, ఫస్టే తినేసాడు. ఆ తర్వాత చికెన్ బార్బిక్యూని కూడా సర్వ్ చేశారు. ఇంకొకటి ఏదో సర్వ్ చేశారు, కానీ దాని పేరేంటో తెలియలేదండి. చూస్తున్నారు కదా, రౌండ్గా ఉన్నాయి. మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, బీబీక్యూ, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ మనము ఏం కావాలంటే అవి చెప్పాము అంటే అప్పటికప్పుడు వేడిగా ఫ్రై చేసి ఇస్తారండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తారు. అవంతా మనం కావాలన్నప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తారండి. అలాగే ఇక్కడ బ్రెడ్ ముక్కలు కూడా పెట్టేశారు. ఏవేవి ఉన్నాయో మరి తెలియట్లేదు, రకరకాలుగా పెట్టారు. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రిస్మస్ కదా, అందుకే క్రిస్మస్ ట్రీని, హౌస్ని కూడా పెట్టేశారు. ఇక్కడైతే వెజ్ సూపు ఉడికిపోతుందండి. పానీపూరి కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల కర్రీస్ ఉన్నాయండి. వెజ్ మంచూరియన్ సూప్, పన్నీర్, పాలక్ పన్నీర్, రైస్, పప్పు, చారు, వెజ్ బిర్యానీ, ఇంకా రకరకాలుగా చూస్తున్నారు కదా, లెమన్, ఫ్రైడ్ గార్లిక్, చిల్లీ, పెరుగు, సలాడ్స్ అన్నీ డిఫరెంట్ సలాడ్స్ అయితే చాలా ఉన్నాయండి. కుకుంబర్, ఆనియన్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ అలాగే స్ప్రౌట్స్ కూడా పెట్టేశారు. ఈ పక్క అయితే పైనాపిల్ మైనస్తో కలిపి పెట్టారండి. కర్డ్ రైస్ ఉంది, పాపడ్ ఉంది. ఏవి కావాలంటే అవి అన్లిమిటెడ్ ఫుడ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మటన్ కర్రీ అండి, అప్పుడే ఫ్రెష్గా పెట్టారు. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకు కావాలంటే ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బర్త్డే పార్టీస్ జరుపుతారండి. ఇక్కడ బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ అన్నీ కూడా. అలాగే డెజర్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ పెట్టారు చూడండి, మనకి కోవా ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఒకటి ఏదో సలాడ్ పెట్టారు, అది ఏంటి అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత కేక్స్ ఉన్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ కేక్స్తో. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జ్యూస్ అంతా ఇక్కడ దొరుకుతుందండి, డిఫరెంట్గా దొరుకుతుంది. నేను ఇది చూపించడం మర్చిపోయాను. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఇటువైపు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇవన్నీ చాలా టైప్స్ ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. వెళ్తే మనం అసలు 1-2 తినేసరికి మనకి పొట్ట ఫుల్ అయిపోతుందండి. 70+ ఐటమ్స్. బాగా ఫుడీస్ అయితే చాలా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబ్ జామున్ ఉంది, చిన్న జామున్లు ఉన్నాయి. మూంగ్ దాల్ హల్వా ఉంది. ఇక్కడ చాక్లెట్ కేక్ ఉంది. కింద అయితే స్ట్రాబెర్రీ కేక్ ఉంది.
డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇక్కడ మా వాడికి అయితే నేను చికెన్ బిర్యానీ వేసి చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకున్నాను. ఆ తర్వాత కుకుంబర్ కూడా సర్వ్ చేసుకున్నాను. మళ్ళీ ఆనియన్ కావాలన్నాడు, ఆనియన్ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ కూడా పెట్టించేసానండి. మా చిన్నోడికైతే కర్డ్ రైస్ కావాలన్నాడు, వాడికి కర్డ్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే వానికి ఫేవరెట్ అండి పైనాపిల్ వాటర్ మిలన్, అది సలాడ్ తీసుకున్నాను, పాపడ్ వేసిచ్చాను. అలాగే ఇది దహీ వడ అండి, చాలా బాగుండింది టేస్ట్, మీరు కూడా ట్రై చేయొచ్చు. దహీ వడ కూడా వేసిచ్చేసాను. అన్నీ తినేసిన తర్వాత మా వాడు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. మ్యాంగో చాక్లెట్ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నేనైతే మ్యాంగో వెనీలా తీసుకున్నానండి. అలాగే జామున్తో కలిపి తినడం చాలా ఇష్టం అండి నాకైతే, నేను అందుకే జామున్ కూడా వేసుకున్నాను. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్తో జామున్ తినడం ఇష్టమో కామెంట్లో తెలియచేయండి. ఇది మ్యాజికల్ జర్నీ విష్ గ్రిల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇస్తారండి. అంతే అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మనం ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేసుకునేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.